హలో. కొంతకాలం క్రితం జపాన్‌లో ఒక విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ ఉంటాడన్నమాట. అతనికి సమాజంలో మంచి పేరుంటుంది. చాలా చదువుకున్న వ్యక్తి. కాకపోతే అతనికి తన జ్ఞానం పట్ల, తన తెలివితేటల పట్ల ఒక అహంకార భావం అనేదుంటుంది. ఒకరోజు ఆయనకు ఒక జెన్ గురువు గురించి తెలుస్తుంది. అంటే జెన్ గురువు చాలా ప్రశాంతంగా ఉంటాడని, తనకు చాలా జ్ఞానం ఉందని తెలుస్తుంది. ఈయనకు తనకున్న అహంకార భావంతోటి ఒకసారి జెన్ గురువుని కలిసి అతనికున్న జ్ఞానం ఏందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతోటి జెన్ ఆశ్రమంలోకి వెళ్తాడు. జెన్ ఆశ్రమం ఎట్లా ఉంటుందంటే కొండల మధ్యలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అక్కడికెళ్ళిన ప్రొఫెసర్ గురువు గారిని కలిసి తనకు నమస్కరించుకొని తనలో ఉన్న జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడన్నమాట. అంటే నాకు ఈ సబ్జెక్ట్ పైన నేను ఇన్ని బుక్స్ చదివాను, సమాజంలో నాకు ఇట్లా పేరుంది, నేను తత్వశాస్త్రంలో ఇంత అధ్యయనం నేను చేశాను, నేను ఇన్ని ఆర్టికల్స్ రాశాను, ఇన్ని మ్యాగజైన్లలో నా పేరు వచ్చింది, నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, నేను ఇన్ని బుక్స్ రాశాను. ఇలా తనలో ఉన్న తనకున్న మొత్తం గౌరవాన్ని మొత్తం చెప్పే ప్రయత్నం చేసిండనమాట. జెన్ గురువు ప్రశాంతంగా చిరునవ్వుతో వాటన్నిటినీ వింటూ ఉంటాడు. ఒక్కసారిగా ఈ ప్రొఫెసర్ కు తన పైన తనకు కొద్దిగా లో ఫీలింగ్ వస్తది. ఏంటి నేను నేను ఇదంతా చెప్తా ఉంటే కనీసం మధ్యలో ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదేంటి అని స్లో అయిపోతాడన్నమాట. అప్పుడు జెన్ గురువు ఒక పని చేస్తాడు. పక్కనే ఉన్న టీ కప్పుని తన ముందల పెట్టి తనకు టీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అక్కడ ఉన్న కేతిల్లో ఉన్న టీని ఆ కప్పులో పోస్తా ఉంటాడు. ఆ కప్పు నిండిపోయి ఆ ఒలికిపోయి టేబుల్ పైన పడి అటు నుండి కిందికి కారిపోతా ఉంటది. అయినా తను పోస్తూనే ఉంటాడు, పోయడం ఆపడు. ఆశ్చర్యానికి గురై దాన్ని అట్లాగే చూస్తూ ఉన్న ప్రొఫెసర్ కాసేపు చూస్తాడు. దాని తర్వాత ఏంటి ఈయన అసలు ఆపట్లేదు అని చెప్పేసి ఒక్కసారి కోపానికి వచ్చేసి, గురుగారు ఆపండి, ఇంకా మీరు పోయడానికి ఒక్క చుక్క కూడా పట్టదు, ఖాళీ లేదు అక్కడ, ఆపండి అని గట్టిగా అరుస్తాడనమాట. సరే, ఒకసారి చిరునవ్వు నవ్వి గురువు గారు ఆ కేతిల్ని పక్కకు పెట్టేసి, అవును నిజమే, ఒక్క చుక్క కూడా పడదు ప్రొఫెసర్, ఈ కప్పులాగే నీ మనస్సు కూడంగా నీకు తెలిసిన జ్ఞానంతోటి, నీ సిద్ధాంతాలతోటి, నీ తత్వశాస్త్రంతోటి అంతా నాకే తెలుసు అన్న అహంకారంతోటి నిండిపోయింది. నువ్వు కొత్తగా తెలుసుకోవడానికి ఈ కప్పులో టీ పట్టనట్టు నీ మనసులో కూడా కొత్తగా తెలుసుకోవడానికి అక్కడ ప్లేస్ లేదు. సో నువ్వేమన్నా కొత్త జ్ఞానం తెలుసుకోవాలంటే ముందు కప్పును ఖాళీ చేయాలి. నాకు తెలుసున్న అది అన్న అహంకార భావాన్ని పక్కకు పెడితేనే నువ్వు ఏదన్నా కొత్త విషయాన్ని తెలుసుకోగలవు అని చెప్తాడన్నమాట. తన అహంకార భావాన్ని, తనలో ఉన్న అంతా తెలుసు అన్న గర్వాన్ని అర్థం చేసుకున్న ప్రొఫెసర్ నిజమే కదా అని తెలుసుకొని, తన అహంకారాన్ని తెలుసుకొని అక్కడే ఉండి జను గురువు దగ్గర జన్ తత్వాన్ని తెలుసుకొని ఆశ్రమం నుండి బయటకు వెళ్ళిపోతాడు. కథ ఇక్కడితోటి అయిపోయింది. ఈ కథలో మనం తెలుసుకోవడానికి ఏముంది విషయం అంటే చాలా ఉంది. ఇప్పుడు బయట చాలా మంది సొసైటీలో, సమాజంలో చాలా మంది గొప్ప వ్యక్తులు ఉంటారు. అన్ని రంగాల్లో, ఒక్క రంగంలో కాదు, చాలా నాకు సంబంధించి చుట్టుపక్కల చాలా మంది ఒక్కొక్క దాంట్లో కొంతమంది నిష్ణాతుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంతెందుకు మనం కూడా ఇంకా ఒక సబ్జెక్ట్ గురించి మనకు కొద్దిగా తెలిసి ఉంటే చాలు, ఇంకా నాకు 100% దాంట్లో తెలుసు అన్న భావంతో విర్రవీగుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉంటాడు. క్రికెట్ లో తోపు, ఎక్సలెంట్ ఆడతాడు, బ్యాటింగ్ చేస్తాడు, చాలా ఎక్సలెంట్ గా చేస్తాడు అనమాట. అంటే ఆ సర్కిల్ లో తను ఆడే గ్రౌండ్ లో ఇంకా తనకు మించి ఎవరు ఆడరు, అంత ఎక్సలెంట్ గా బ్యాటింగ్ చేస్తాడు. కాకపోతే తనకు అందరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ద్వారా తనకు నాకు వచ్చులే అంత అన్న గర్వం తనకు నెత్తిపైకి ఎక్కింది. ఒకసారి ఒక సందర్భంలో తను వేరే మ్యాచ్లతో టోర్నమెంట్ ఆడడానికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. అక్కడ వేరే వేరే ఊళ్ళ నుండి, వేరే వేరే సర్కిల్ నుండి వచ్చిన 12 టీమ్స్ ఉంటాయి. అలా ఈ ఊరు వరకు ఈయన ఒకటి తోపులా ఆడే వ్యక్తి, ఈ అబ్బాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క ఒక్క తోపు ఉన్నాడు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క వే ఆఫ్ బ్యాటింగ్ స్టైల్స్ ఉన్నాయి. వాళ్ళ ముందర ఈ అబ్బాయి తేలిపోయాడు. ఆ టోర్నమెంట్ మొత్తానికి అంటే తినకు అంత వచ్చలే, నేను క్రికెట్ ఆడగలను అన్న కాన్ఫిడెన్స్ తోటి తను ప్రాక్టీస్ కూడా చేసేది కాదు. నేను ఏ మ్యాచ్ అయినా సరే నేను ఆడేస్తా, ఏ బౌలర్ అయినా సరే కొట్టేస్తా అన్న ఉద్దేశంతో ఉండేవాడు. బట్ ఆ టోర్నమెంట్ మొత్తానికి తీరా చూసుకుంటే ఈ అబ్బాయి ఆడింది ఏం లేదు. వేరే టీంలలో చాలా ఎక్సలెంట్ ఆడేవాళ్ళు ఉండరు, 50s అండ్ అట్లాగే సెంచరీలు చేసిన వ్యక్తులు కూడా ఉండరు. అప్పుడు తను రియలైజ్ అయ్యిండు, నాకు ఎంత వచ్చు అన్నది కాదు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిందే,
అండ్ మనకన్నా ఎంతో గొప్ప వ్యక్తులు, గొప్ప వాళ్ళు, గొప్పగా ఆడేవాళ్ళు చాలా ఉంటారు అని తెలుసుకున్నాడు. ఇది కథ వరకు. ఇది ఒక అబ్బాయి రియలైజేషన్ తెలుసుకున్న వరకు. సరే, దీని వరకు వస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధారణ లైఫ్ లో ఎప్పుడైనా సరే తెలుసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక అంశం తెలుసు ఏదో ఒకటి, ఆ తెలిసిన వరకు ఆ సబ్జెక్ట్ లో ఇక ఇదే అల్టిమేట్, ఇంకా తెలుసుకోవడానికి ఏం లేదని పొరపాటున కూడా ఒక నిర్ణయానికి రాకూడదు. ఆల్వేస్ మనం లర్న్, నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఏ అంశంలోనైనా తెలియని విషయంలో కూడా ఖచ్చితంగా నేను నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. అంటే అంత నాకు తెలుసు అని ఎప్పుడైతే నువ్వు ఫిక్స్ అవుతావో, నీ బ్రెయిన్ డిసైడ్ అయిపోతుంది, ఇంకా పని చేయకుండా ఆగిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. నాకు తెలిసినా నేను ఇంకా కొత్తది నేర్చుకుంటా అన్న మైండ్ సెట్ ఎప్పుడైతే మనం బిల్డ్ చేస్తామో, అప్పుడు అది ఆల్వేస్ రెడీగా ఉంటది కొత్తది నేర్చుకోవడానికి. ఇది ఎగ్జాంపుల్ క్రికెట్ కోసం ఒక్కటే నేను చెప్పట్లే. క్రికెట్ అయినా ఏదైనా సరే, సాధారణంగా క్రికెట్ కాకుండా కొంతమంది జాబ్స్ చేస్తా ఉంటారు కదా, జాబ్ చేసే దగ్గర కూడా ఒక ఒక హోదాకు వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ లీడర్ ఉండు, ఎక్కడైనా సరే ఏదో ఒక ఫీల్డ్ లో టీమ్ లీడర్ ఉండు, తను ఒక గర్వం ప్రదర్శిస్తాడు. కొత్తగా ఎవరైనా ఎగ్జిక్యూటివ్ వచ్చిందంటే చాలు తన పైన ప్రతాపం చూపిస్తా ఉంటాడు. అదేదో తనకు పుట్టుకతో అన్ని నేర్చుకున్నట్టు బిహేవ్ చేస్తా ఉంటాడు అనమాట. వాళ్ళ పైన రుద్దేస్తా ఉంటాడు, అది చేయడానికి రాదా నీకు అన్న ఒక ప్రభావాన్ని చూపిస్తాడు అనమాట. కాకపోతే అదే టీం లీడర్ కు మిగతా లీడర్స్ తో ఎప్పుడైనా ఒక మీటింగ్ అయింది అనుకోండి, ఈ టీం లీడర్ తేలిపోతాడు, అక్కడ వాళ్ళ ముందర పనికిరాడు. సో ఈ ప్రదర్శన అంతా ఎవరికైతే తెలియదో వాళ్ళపైన ప్రదర్శించే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఓకే, నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి, ఏదో ఒక విషయం నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అంతా నాకే తెలుసు అన్న భావాన్ని పక్కన పెట్టేసి ఆల్వేస్ మనం రెడీగా ఉండాలి ఏ విషయాన్నైనా సరే నేర్చుకోవడం కోసం. ఓకే, ఓపికతో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఉంటా, బాయ్. వీలైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.